అంటాడు, ప్రభా అపవిత్రం చేయబడి ఎప్పుడు తినలేదే అంటాడు. దేవుడు పవిత్రము చేసిన వాడిని అపవిత్రం చేయొద్దు అంటాడు. అంటే అర్థం ఏమిటి ఇప్పుడు? అంటే దేవుడు పందిని కూడా పవిత్రం చేశాడా? తేలు పవిత్రం చేశాడా? పావును పవిత్రం చేశాడా? విషాన్ని పవిత్రం చేశాడా? తినేయచ్చు కదా. సందర్భం తెలియకుండా మాట్లాడితే అలా ఉంటుంది. సందర్భం ఏంటి అక్కడ? కొర్నేలి ఇంటి వారికి ఇతడు వెళ్ళి సువార్త అందించడం దేవుని చిత్తంలో ఒక భాగం అక్కడ. ఆ దర్శనం రాకపోతే ఇతడు వెళ్ళదు అక్కడికి. అక్కడ రక్షింపడ్డం అనే కార్యక్రమం జరగదు అక్కడ. ఇందులో మరొక ఆమె అడుగుతున్నారండి, స్త్రీ అడిగారు. ఆమె అంటుంది ఏంటంటే, మనం ప్రసాదాలు తీసుకోకపోతే మన పండుగలు, మన కేకులను కానివ్వండి, లేదా మన ఇచ్చే అప్పంలో కానివ్వండి వాళ్ళు తీసుకోరు, మరియు మన వివాహ కార్యక్రమాలు కూడా వాళ్ళు రారు అని మాట్లాడడం, కామెంట్ రాయడం జరిగిందండి. అయితే బైబిల్ ఏమంటుందంటే, ఏతువాడుకు ప్రతి వానికి సాత్విక సమాధానం చెప్పమన్నాడు మనకి. మొదటి పేతురు 3:15-16 వచనాల్లో ప్రేమతో సమాధానం చెప్పాలి. మనం ర్యాష్గా ఆన్సర్ ఇవ్వకూడదు. నేను హిందువునే. క్రీస్తులోకి వచ్చినప్పుడు చాలామంది మమ్మల్ని వదిలిపెట్టారు. మొదట్లో మమ్మల్ని ఏమడిగేవారంటే కనుక, మా పెళ్ళికి రాబోదు, మీ పిల్ల పెళ్ళి మేము రామనేవారు. నవ్వి ఊరికని ప్రేమగా అలా కాదు, అర్థం చేసుకోండి.